శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి వారి యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం, మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యానికి చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మే మాసము, ఈ యొక్క మిథున మాసం, ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే వైశాఖ మాసము మిథున రాశి వారికి గ్రహస్థ ఏ విధంగా ఉందయ్యా అంటే, ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశి. ఈ మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో గురు సంచారం చేస్తున్నాడు మే 14 నుంచి. అలాగే రవి మే 14వ తారీఖు నుంచి రవి ద్వాదశ స్థాన సంచారం, మే యొక్క 18వ తారీఖు నుంచి కేతువు తృతీయంలోను, రాహు భాగ్యంలోను 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క శని శుక్రుడు కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. బుధుడు వ్యయంలోను ఏకాదశ స్థానం సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా చూసినట్టయితే మిథున రాశి జన్మంలో గురువు ఉండడం వల్ల అకారణమైనటువంటి అకారణ వైరాలు, అకారణంగా కుట్లాటలు, మానసిక చింతన భావన, ఏదో కోల్పోయామనేటువంటి చింతనా భావంతో ఉండడము, అలానే ద్వితీయంలో కేతు ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడటం, కుటుంబంలో ఉండేవారే బలంగా మారటం, అలానే కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఎక్కువగా ఉండటం, మీ మాటను ఎవరు లెక్క చేయకపోవటం, ఇంకా గొడవలకి దారి తీయటం ఇలాంటి జరిగే అవకాశం ఉన్నాయి. అలాగే ద్వితీయంలో కేతు ఉండటం వల్ల ఎవరు సహకరించకపోవటం, మీ బాధను ఏకీభవించకపోవటం, చాలా మంది అలా బాధను ఏకీభవించకపోవటం వల్ల నిరాశ నిస్పృహలు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మంచి పని చేద్దామని చివరికి దీనికన్నా గుడే మేలని చెప్పి గుడో బడో లేకపోతే ఎక్కడైనా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి కాస్త స్థిరమైన ఆలోచన చేద్దామని ఆలోచనతో ఉంటారు. తృతీయంలో కేతు ఉండడం వల్ల కొంతవరకు సానుకూలంగా ఎవరో తెలియని వ్యక్తితో కొంత మాట ధోరణితో కొన్ని మంచి మాటలు విని దానివల్ల మీరు కొంతవరకు మేలు పొందే అవకాశం ఉంది. అలానే రాహు కూడా మీకు ఈ యొక్క 9వ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు యజ్ఞాది కృతువులు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ కొంత యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా పితృదోష నివారణ చర్యలు చేపట్టుకుంటే కనుక మిథున రాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తుంది ఈ మాసంలో. అలానే ఈ యొక్క శని శుక్రుడు
ఈ దశమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ శని మీకు బాగా అధికారంలో కానీ ఉద్యోగంలో కానీ వృత్తిరీత్యా కానీ బాగా పోటీతత్వంగా ఉండేటువంటి వారు మిమ్మల్ని మీ యొక్క పనిని మోసం చేసి వారి యొక్క పరిగ్రహించేటువంటి తెలివి కానీ మోసపూరితమైన ఆలోచనలు మీ దగ్గర తీసుకొచ్చి వాటిని మీ ముందర పెట్టడం, అలానే ఉద్యోగాలు మిమ్మల్ని ఎక్కడైనా కూడా బలహీనం చేద్దామని ఆలోచనతో ఉంటారు. అలానే మీరు కొత్తగా స్త్రీలు కూడా పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఏకాదశుల్లో బుధుడు ఉండటం వల్ల మీకు మీ యొక్క మాట చాలా స్వీట్నెస్గా ఉండి అవతల మనిషిని ఇట్టే పట్టే అవకాశంగా ఉంటుంది. కొంతమంది బయట వారితో, ఇంట్లో మాత్రం మీరు బలంగానే ఉంటారు, బయట వారితో స్వీట్గా ఉంటారు. అలానే 12లో బుధుడు ఉండడం వల్ల కొంతవరకు వేళ తప్పిన భోజనాలు అంటే అసిడిటీ లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. ఉదర సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వినికిడి కానీ లేదైనా ఈ యొక్క గొంతుకు సంబంధించి కానీ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ లాంటివి కొద్దిగా పరీక్ష చేసుకోవడం మంచిది మిథున రాశి వారు. అలానే కొంత వ్యాయామం చేయడం మంచిది. గురువు జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శరీరంలో కూడా స్థూలకాయం పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా శరీరం సౌష్ఠవాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. తద్వారా మీరు ఏదైనా కూడా సాధించగల శక్తి సామర్థ్యం ఉందని మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క మిథున రాశి వారికి యొక్క రాహు కూడా యోగదాయకంగా ఉన్నాడు. విదేశీ పెట్టుబడులు యోగదాయకంగా ఉన్నాయి. తద్వారా మంచి చేసే అవకాశం ఉంది. రవి 12లో ఉంటున్నాడు కాబట్టి అది ప్రతోకము వేడికి ఈ రాబోయేటువంటి మే నెలలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎండ తాకిడి తగిలి వడదెబ్బ కానీ లేదా విపరీతమైన వేడి ప్రొడ్యూస్ అయ్యి మన యొక్క శరీరంలో విపరీత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్య సూచనలు పాటించడం అనేది మిథున రాశి వారికి చాలా మంచిది. ధనపరంగా కొన్ని ఇబ్బందులున్నా రాబోయే కాలంలో ఈ నెల కొద్దిగా స్తబ్దుగా ఉంటుంది. ధనపరంగా రాబోయే కాలం అద్భుతంగా రాణించి ధనాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క మాసంలో మీకు అతి స్వల్పమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా గురు దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి విగ్రహానికి దత్తచరిత్ర పాలన చేయటం, లేదా మామిడి పళ్ళని దానంగా 10 మందికి దానం చేయటం వల్ల అన్నదానం కానీ అన్నపానీయాలు కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి. వైశాఖ మాసం మే మాసంలో రావుకేతుల యొక్క మే మాసంలో ఫలితాలు చూస్తే మీనమాసం ఈ యొక్క మీన రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా జన్మంలో శని శుక్రుడు, 12లో రాహు మే 18 నుంచి, అలానే ద్వితీయంలో బుధుడు, తదుపరి తృతీయ స్థాన సంచారము, ద్వితీయం నుంచి తృతీయంలో రవి సంచారము, చతుర్థమందు గురువు, పంచమందు కుజుడు నీచస్థుతి, షష్టమందు కేతువు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్లయితే మీన రాశి వారికి ఏలాంటి ప్రభావంతో జన్మస్థ శని వల్ల పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడము, దేహదార్ఢ్యం కొద్దిగా ఇబ్బంది కలగజేయటము, ఏమైనా నడిచినా ఏంటంటే ఆయాసం రావటము, శుక్రుడు జన్మంలో ఉండడం వల్ల ఎంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితం, నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావటం, తద్వారా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందడము, తద్వారా ఇంకా ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం. బుధుడు కూడా మీకు ద్వితీయ స్థానం నుంచి తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం, మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము దాన్ని జరిగే అవకాశం ఉంటుంది. రవి తృతీయంలో ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ సోదర వర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సహకరించే వాళ్ళు, మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా మంది ఉంటారు. కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉన్నదో జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడము. చతుర్థంలో అర్ధాష్టమ గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ పెట్టుబడులు కానీ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే పంచమంలో కుజుడు ఉండడం వల్ల తేజోహీనత, అనారోగ్యము, ఉన్నటువంటి ఇల్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కానీ, జ్ఞాతులతో వైరం కానీ, సంతానం వల్ల చికాకులు కానీ, సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ధన నష్టం జరిగే అవకాశం కానీ, అలానే పంచమంలో కుజుడు వల్ల కొంత స్థిరాస్తి కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా కొంతవరకు కలక వచ్చే అవకాశం ఉంటుంది. షష్టంలో కేతు వల్ల కొంతవరకు భయానందనలు ఉన్నా కూడా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం, దేవుడు ఉన్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం, క్షేత్ర దర్శనం చేయడం, నది స్నానం చేయడం లాంటివి చేయడం జరుగుతుంది. సత్కర కాలక్షేపము, సత్య సాంగత్యము ఇలా అన్ని కూడా కేతు అనే గ్రహం ఉంది. 12లో రాహుల్ నిరాశ నిస్పృహంతో వ్యాపారం చేస్తుంటారు. ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి.
ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదో మనం అపశకునంగా ప్రయాణించేదానికన్నా ఇష్టదేవతారాధన కానీ వేరే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సాయి నమః అనే మంత్రాన్ని పనిచేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే రాహు 12 ఉండడం వల్ల మీరు ఒకడుగేస్తే కార్యం మళ్ళీ వెనక్కు 2 అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అలా జరుగుతున్నా కూడా ముందుకెళ్ళడం మంచిది. కొంత మంచికే జరిగింది అనుకోండి, ఈ యొక్క ఆలస్యం కూడా అనుకొని ముందరికి వెళ్తూ ఉండండి. అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మీన రాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా పడుతున్నాయి. యోగప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్ర పాఠం కానీ, నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ, నవగ్రహ ప్రదక్షిణం కానీ, నవగ్రహ ధాన్యదానాలు కానీ, నవగ్రహ హోమం కానీ, ఎక్కడైనా వీలుంటే కనుక చండీ హోమాలు కానీ, ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీన రాశి వారికి.